మనకి భారతదేశంలో అయితే మొత్తం మనం ఇండియాలో 47 సీట్లు ఎస్టీలకు ఉన్నాయి అధ్యక్ష ఎంపీలుగా. అయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గాల అభివృద్ధి అని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. ఈ సోషల్ వెల్ఫేర్ నుంచి 1966లో ట్రైబల్ వెల్ఫేర్ విడిపోవడం జరిగింది అధ్యక్ష. విడిపోయిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో 7 విభాగాలుగా అంటే వివిధ డెవలప్మెంట్ల కోసం 7 విభాగాలు చేశారు అధ్యక్ష. అలాగే ఒక చట్టబద్ధమైనటువంటి ఎస్టీ కమిషన్ కూడా ఉంది అధ్యక్ష. అలాగే 9 ఐటీడీఏలు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఐటీడీఏల గురించి చెప్పాలి అధ్యక్ష. ఐటీడీఏలు చెప్పుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆయన మా గిరిజనులందరూ కూడా తల వంచి నమస్కరించడం తప్పలేదు అధ్యక్ష. ఎందుకంటే ఐటీడీఏలు పెట్టి 1975లో ఐటీడీఏలు పెట్టినా ఐటీడీఏల కనీసం రూపురేఖలు తీసుకురాకుండా అలాగే వదిలేసినటువంటి గత ప్రభుత్వాల్లో 1983లో ఐటీడీఏల్ని ప్రత్యేక దృష్టితో చూసి ఐటీడీఏలో గిరిజనులు అభివృద్ధి చెందాలి అని గిరిజనులు ఖచ్చితంగా ఐటీడీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతారు, 3 పూట్ల తినగలరు అనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సీతంపేట, పార్వతీపురం, పాడేరు, స్వాధీనం చేసుకుని రంపచోడవరం, చింతూరు, కేఆర్పురం, నెల్లూరు, శ్రీశైలం మైదాన ప్రాంతాల కోసం మన విజయవాడలో 9 ఐటీడీఏలు స్థాపించడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అనేవారు అధ్యక్ష, 5 సదుపాయాలు ఉంటే గిరిజన గ్రామాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయని. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, ఈ 5 మీద దృష్టి పెడితే గిరిజన గ్రామాలు ఖచ్చితంగా డెవలప్ అవుతాయని ఆ రోజు అలాగే దృష్టి పెట్టి ఇవి మొత్తం ఐటీడీఏలో అంతమంది గిరిజనులకు కూడా సేవలు అందించిన సంగతి తమ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు ఐటీడీఏల గురించి 9 ఐటీడీఏల గురించి ఆల్రెడీ చెప్పాను. అలాగే ఎస్టీ కమిషన్ అధ్యక్ష. ఎస్టీ కమిషన్ అంటే గిరిజనుల గౌరవానికి మర్యాదకి భంగం కలగకుండా ఎస్టీ కమిషన్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 7 విభాగాలుగా ఉన్నాయి అధ్యక్ష గిరిజనుల కోసం, గిరిజన సేవలు అందించడం కోసం. ఒకటి గిరిజన సంక్షేమ కమిషనరేట్ అధ్యక్ష, అది మన విజయవాడలోనే ఉంది అధ్యక్ష. దీని ద్వారా ఏంటంటే గిరిజనులకు రక్షణ హామీలు అమలు చేస్తూ ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం అధ్యక్ష. రెండవది ఏంటంటే ఏపీ షెడ్యూల్ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్ష, అంటే ట్రైకార్. ఈ ట్రైకార్ గురించి గౌరవ సభ్యులు నలుగురు అడిగారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ట్రైకార్ రుణాలు ఇవ్వకుండా గిరిజనులు మోసం చేసిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. గిరిజనులు ఏంటి అధ్యక్ష, 5 కోట్ల మంది ప్రజలనే వాళ్ళు మోసం చేయగలరు అధ్యక్ష. వాళ్ళకి సత్తా ఉంది కాబట్టి గిరిజనులు ఏంటంటే అడగలేరు, మాట్లాడలేరు. పైగా ఐటీడీఏలో పూర్వం పంపిణీ వ్యవస్థ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీడీఏలకి ఐఏఎస్ ఆఫీసర్లని పీఓలుగా పెట్టి అక్కడ ఐటీడీఏలని సంరక్షణ చేసేవాళ్ళు అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలు ఎవరు పీఓలుగా పెట్టారో తెలియదు, తలుపులు తీస్తున్నారో తెలియదు, అక్కడ కనీసం గ్రీవెన్స్ జరగలేదు, పీఓ ఎక్కడున్నారో తెలియదు, ట్రైకార్ లోన్లు తెలియదు, ఏమీ తెలియదు.